ఆన్లైన్ గేమ్ ఒక ఆటగా మారిపోయినటువంటి సంఘటన, చివరికి దాంతో జీవితాలే కోల్పోతున్నటువంటిది. ప్లీజ్ ఆన్లైన్ గేమ్స్ ఆడద్దు విద్యార్థులు, ప్లీజ్ ఆన్లైన్ గేమ్ యాప్స్ని క్లోజ్ చేయండి అని చొక్కా మీద రాసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పైడేటి గ్రామానికి చెందిన జయచంద్ర 23 ఏళ్ళు, డిగ్రీ దాకా చదువుకున్నాడు. తండ్రితో కలిసి 2 ఏళ్ళు గ్రామంలో ప్రైవేట్ డైరీ నడుపుతున్నాడు. ఆన్లైన్ గేమ్స్కి బానిసే సంపాదించిన సొమ్ము పోగొట్టుకున్నాడు. పాల రైతులకు 3 లక్షలు బకాయి పడ్డాడు. దీనితోడు మరికొంతమంది దగ్గర 3 లక్షల వరకు అప్పులు చేయడంతో ఒత్తిడి పెరిగింది. చేసేది లేక నెల క్రితం పాల వ్యాపారం ఆపేశాడు. ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్తానని చెప్పి శనివారం పైడేటి గ్రామం నుంచి బయలుదేరాడు. రాత్రి తండ్రికి జయచంద్ర ఫోన్ చేసి చనిపోతున్నానని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. అప్పులన్నీ తీరుస్తామని ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డదని వేడుకున్నారు. ఆ తర్వాత జయచంద్ర ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో కుటుంబీకులు వెతకడం ప్రారంభించారు. రాత్రి హిందూపురం పట్టణం పరిధిలోని గొడ్డం సమీపంలో రైలు పట్టాల మీద తలబెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. తలా మొండెం వేరుపడ్డాయి. లోకో పైలట్ ఇచ్చిన సమాచారంతో హిందూపురం రైల్వే ఎస్ఐ సజ్జప్ప సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. లేఖను స్వాధీనం చేసుకున్నారు. జయచంద్ర చొక్కా మీద పైడేటి గ్రామం అని రాసి ఉండడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చి కుమారుడు మృతదేహాన్ని గుర్తించి కన్నీరు మున్నీరయ్యారు.